తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు కుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం నిర్మాణము మరి 2008లో భూమి పూజ చేసి 2014లో అప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము. మరి అన్నదానము చిన్నజీవ స్వామి వారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేములవాడ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ వసతి మరి భోజన వసతులు దర్శనం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు ముందుకు వెళ్తున్నాము. అలాగే ఇదివరకు ఒక 72 రూములు నిర్మాణము మనం అప్పుడు పూర్తి చేశాము. దాని తర్వాత దాన్ని ఆనుకొని 30 రూములు కూడా నిర్మాణము ప్రారంభించడం జరిగింది. దానిలో 2 అంతస్తులు పూర్తి చేశాము. దానిలో ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి దర్శనానికి వచ్చే భక్తులందరూ రాజన్న దర్శనం తర్వాత బద్దిపోచమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కు చెల్లించుకుంటారు. కాబట్టి ఆ బోనం వండుకునే విధంగా కోడి మొక్కు కానీ గొర్రె మొక్కు కానీ చెల్లించుకునే విధంగా వెనుక ఒక కిచెను మరి ప్రతి ఫ్లోర్లో ఒక 5 రూమ్లు నిర్మాణం చేయడం జరిగింది. దానిలో 2 అంతస్తులు పూర్తయింది. మరి ఈరోజు ఏదైతే 23 తారీఖు ఆదివారం రోజున ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ మన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత 10 గంటలకు శివ కళ్యాణం రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి శివ కళ్యాణము మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సామూహికంగా వచ్చిన భక్తులందరూ కూడా పూజ కళ్యాణంలో పాల్గొంటారు. మరి ఏదైతే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిత్యాన సత్రంలో నిర్మాణంలో రూమ్ దాతలకు ఇచ్చిన దాతలందరినీ కూడా ఇన్విటేషన్స్ కార్డు వారికి రిజిస్టర్ కోర్సు చేయడం జరిగింది. మరి ఫోన్ ద్వారా కూడా వారందరూ కూడా మేము పిలవడం జరుగుతుంది. కొంతమంది ప్రజాప్రతినిధులందరూ కూడా పిలవడం జరిగింది. మరి ఆ 2 ఫ్లోర్లు కూడా ఒక ఫ్లోరు మరి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు వారి చేతుల మీదుగా, ఒక ఫ్లోర్ ఏమో ఆది శ్రీనివాస్ గారు మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. మిగతా రూములు వచ్చిన ప్రజాప్రతినిధుల చేతుల ప్రతి ఒక్క రూమ్ కూడా వారి చేతుల రిబ్బన్ కడిగడం జరుగుతుంది. కావున మన ఏదైతే రూమ్ నిర్మాణంలో దాతలు పాల్గొన్న వారందరూ కానీ మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆదివారం రోజు శ్రావణ మాసం ఏకాదశి మరి ఆ రోజు శివ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ రూమ్ దాతలైనా ఇంకా మిగతా మున్నూరు కాపు కుల బాంధవులైనా కూడా ఆ శివ కళ్యాణంలో పాల్గొని మరి ఆశీర్వాదం తీసుకొని రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. అందరికీ కూడా భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకి ఎవరైతే మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి స్వామివారి కండువ మరి దేవుడు ఫోటో మరి ప్రసాదం ఇచ్చి వారికి ఘనంగా సత్కరించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా నేను కొంతమందికి ఇన్విటేషన్ ఇవ్వగలిగినాను తక్కువ టైం లోపల. మరి మిగతా వాళ్ళకు కూడా నేను ఇవ్వలేకపోయినాను కాబట్టి వాట్సాప్లో అందరికి కూడా కార్డ్స్ పంపించడం జరిగింది. రూము దాతలు కానీ మున్నూరు కాపు కుల బాంధవ్యులు ఎవరైతే నూతనంగా ఎన్నికైనా సర్పంచులైనా వార్డు మెంబర్లైనా కౌన్సిలర్లైనా మేయర్లైనా ప్రతి ఒక్కరందరూ కూడా మీరు మన ఫ్యామిలీతో కుటుంబంతో వచ్చి ఆ శివ కళ్యాణంలో పాల్గొని రాజన్న దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. మనం ఏదైతే ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి నిత్యాన సత్రము మరి 2వ వసతి ఇప్పుడు అదనపు గదులు ప్రారంభోత్సవం కాబట్టి ప్రతి ఒక్క భక్తులందరూ మా ట్రస్ట్ సభ్యులు 24 మంది మరి డైరెక్టర్లు సుమారు ఒక 50 మంది ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ఇన్విటేషన్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ పాల్గొనాలని కోర్చు కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్క కుల బాంధవులందరూ కూడా నేను కోరుతున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.